For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ మధ్య ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం సోరియాసిస్. మరి మన వీడియోకు ఒకతను కమెంట్ పెట్టారు మేడం, అసలు సోరియాసిస్ అనేది ఎలా తగ్గుతుంది, దానికి పత్యం ఏమైనా ఉండాలా, ఉంటే ఎలా ఉండాలి అని ఒక అతను కమెంట్ చేశారు మేడం. దీనికి మీ ఆన్సర్ ఏంటి మేడం? ఓకే అమ్మ, పత్యం గురించి అడిగారు. డెఫినెట్లీ. సో పత్యము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోరియాసిస్ అనే కాదు, ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పత్యం అనేది ఉంటే ఫాస్ట్గా మనం ఆ డిసీజ్ని క్యూర్ చేసుకోవచ్చు. లైక్ సోరియాసిస్కి ఇంకా ఎక్కువగా ఉండాలి పత్యము. సో పత్యము అంటే మనం తినకుండా ఉండడాన్ని పత్యం చేసాము అని అంటాం. అలా కాకుండా తినకూడవి తింటే పత్యం చెడింది అని మన తెలుగు భాష ఆయుర్వేద భాషలో అంటారు. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ వీళ్ళ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు. సో పత్యం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటివి తినకూడదు అని ఈరోజు మనం సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లైక్ తినకూడనివి ఏంటి అని అంటే కూరగాయలు లైక్ వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి వంకాయ, గోంగూర ఈ రెండు తినకూడదు. అండ్ పెయిన్స్ గినక ఉంటే సమ్ పీపుల్స్కి సోరియాసిస్ ఉండి హెవీగా పెయిన్స్ ఉంటాయి. సో పెయిన్స్ ఉంటే దుంపకూరలు కూడా తినకూడదు, ఇదొకటి. అండ్ పెసరపప్పు కూడా తినకూడదు పెయిన్స్ ఉంటే. పెయిన్స్ ఉన్న వాళ్ళు తినకూడనివి చెప్తున్నాను: దుంపకూరలు, పెసరపప్పు ఈ రెండు స్కిప్ చేయండి. అదే పెయిన్స్ లేకపోతే సోరియాసిస్ ఉండి ఈ రెండు తినొచ్చు, పెయిన్స్ ఉన్న వాళ్ళే తినకూడదు, ఇదొకటి. అండ్ నాన్ వెజ్ తినొచ్చా లేదా అని చెప్పి నన్ను మీరే కాదు చాలా నా ఇంటర్వ్యూస్లో కూడా కామెంట్ పెట్టున్నారు. సో నాన్ వెజ్ అనేది సీ ఫుడ్ అనేది తినకూడదు. అండ్ సీ ఫుడ్తో పాటు డ్రై ఫిష్ తింటారు కొంతమంది ఎక్కువగా. సో డ్రై ఫిష్ అసలు తినకూడదు. అండ్ మష్రూమ్స్ కూడా తినకూడదు సోరియాసిస్ ఉన్నవాళ్ళు. సో మెయిన్ ఇవి బంద్ చేస్తే చాలు. అండ్ తినవలసింది ఏంటి అంటే నాన్ వెజ్లో మటన్ తినొచ్చు. మరి మటన్ ఎందుకు తినమంటున్నారు మేడం అని మీరు అడిగినట్లయితే, సో మటన్లో విటమిన్ B12 మనకి కరెక్ట్గా ఉంటుంది. సో B12 అనేవి మనకి కరెక్ట్గా ఉంటే బాడీలో ఇమ్యూన్ సెల్స్ కరెక్ట్గా ఉంటాయి. సో ఈ సోరియాసిస్ అనేది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఇమ్యూనిటీ కావాలి అంటే సో మనకి మటన్లో తక్కువ క్వాంటిటీలో ఎక్కువ B12 ఇమ్యూనిటీ మనకి దొరుకుతుంది. సో అందుకని మటన్ సజెస్ట్ చేస్తాను నేను. సో మెయిన్ ఇవి తినకుండా నేను చెప్పినవి తింటే చాలు, ఇంకా అన్నీ తినండి. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే సిట్రస్ ఫ్రూట్స్ బంద్ చేయమని చెప్తాను. లైక్ ఆరెంజెస్, బత్తాయి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ తినకుండా ఉండటం మంచిది. డైలీ ఒక బనానా తిన్నా, ఒక యాపిల్ తిన్నా ఏమవ్వదు, మంచిది. అండ్ టమోటా, చింతపండు ఇవి కూడా కొంచెం కంట్రోల్ చేస్తే మంచిది, పులుపు. కాకపోతే మనకి విటమిన్ సి కావాలి కాబట్టి లెమన్ వాడుకోమని చెప్తారు. డైలీ ఒక నిమ్మకాయ. సో ఇది కూడా సిట్రస్ ఫ్రూటే కదా అంటారేమో మళ్ళీ. సో ఇది కూడా సిట్రస్ ఫ్రూట్ అయినప్పటికీ కూడా సో మనకి డైజెషన్, విటమిన్ సి తక్కువ క్వాంటిటీలో మనకి ఫాస్ట్గా అబ్జర్వ్ అయ్యేది లెమన్లో. సో డైలీ ఒక లెమన్ తినండి. కొంచెం టమాటో, చింతపండు ఇవి కంట్రోల్ చేసుకుంటే చాలు. అండ్ వీళ్ళు కొంచెం స్కిన్ ఎప్పుడు కూడా తేమ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. లైక్ స్కిన్ పైన న్యాచురల్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం. కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ అంటే సో కొబ్బరి నూనెలో కర్పూరం ఉంటుంది కదా. సో కర్పూరం చక్కగా నూరేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసేసుకొని చక్కగా ఎక్కడైతే ఈ చర్మం పైన ఈ సోరియాసిస్ పుండ్లులాగా పడి కొంచెం ఇచ్చింగ్ ఉండి లేదంటే పింపుల్స్ లాగా ఉంటాయో సో ఆ ప్లేస్ పైన ఇవి అప్లై చేసుకుంటే డే బై డే అది అనేది కంట్రోల్ అవుతుంది. పథ్యం ఉంటూ ఈ చిన్నపాటి ఆయిల్స్ ఇవి చేంజ్ చేసుకుంటే సో ఇటువంటి పథ్యం పాటిస్తే చాలమ్మా మొత్తం కంట్రోల్ అవుతుంది న్యాచురల్లీ. కాబట్టి కొంచెం స్లోగా రిజల్ట్ వస్తుంది. మేడం సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవుతుందా మేడం బాడీ అంతా? యా, కొంతమంది అవ్వదు అంటున్నారు. బట్ కానీ బాడీలో ఒక చోట వస్తే ఇంకో చోట స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు జనరేషన్లో చూస్తే మనం. ఓకే. సో దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనికి మెడికేషన్ కానీ పథ్యం కానీ కొంతమంది కొంత టైమే తీసుకుంటారు. సో 6 months, 3 months, 1 year అని ఉంటుంది. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళు కొన్న దాన్ని బట్టి.
సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే చెప్పినన్ని రోజులు వీళ్ళు ఈ పథ్యం కానీ ఈ మెడికేషన్ కానీ యూజ్ చేస్తే మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. బట్ అలా కానీ 1 or 2 months వాడి మేము వాడాము తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు ఇంకా మెడిసిన్స్ కానీ అవును. పథ్యం కానీ ఉంటారు, మళ్ళీ అదే కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. కొంచెం లాంగ్ టైం పథ్యము మెడిసిన్స్ వాడితే క్యూర్ అనేది అవుతుంది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.